ఎప్పుడైతే రక్తమాంసములు కలిగినటువంటి శరీరంలోకి దేవుడు వచ్చాడో మనుషులకు చాలా విషయాలు అర్థం కావటం లేదు. అదేమిటి అంటే ఈరోజు చాలామంది యేసుక్రీస్తును దేవునిగా అంగీకరించలేకపోవటానికి ఒక పెద్ద అడ్డుబండ ఏమిటి అంటే ఆయన రక్తమాంసముల్లో రావటమే. ఆయన్ని తండ్రితో సమానంగా చూడలేకపోవటానికి కలిగిన కారణం ఏమిటి అంటే ఆయన రక్తమాంసముల్లో రావటమే. ఒకవేళ ఆయన రక్తమాంసముల్లో రాకుండా పరలోకంలో మునుపున్నటువంటి మహిమలోనే గనక ఉన్నట్లయితే వాళ్ళకి యేసు బాగా అర్థమయ్యేవాడు. కానీ ఎప్పుడైతే ఆయన మానవుల కొరకు, ఈ పాప క్షమాపణ కొరకు భూమి మీద శరీరధారిగా వచ్చేసరికి ఆయన ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఏమో అని అనుకుంటూ ఉన్నారు. ఈరోజు ప్రపంచం కూడా అలాగనే భావిస్తూ ఉంది. యేసు అంటే అందరిలాగా ఆయన కూడా బెత్లెహేంలో పుట్టాడు, అందరిలాగా పెరిగాడు, రోమీల చేత శిక్ష వేయబడి సిలువలో చనిపోయాడు అని కొందరు నమ్ముతూ ఉంటారు. కానీ నిజమేమిటి అంటే ప్రభు అయినటువంటి యేసు ఈ భూమి మీదకి రావటానికి ముందు నుంచి ఉన్నాడు, లోకం పుట్టడానికి ముందు నుంచి ఉన్నాడు. అంతేకాదు ఈ లోకమంతా కూడా చేసినటువంటి సృష్టికర్త ఆయన. అంతేకాదు ప్రభు అయినటువంటి యేసు సృష్టిని చేయటం మాత్రమే కాదు, ఈ లోకం పాపంలో పడినప్పుడు, మనుషులు పాపంలో పడినప్పుడు ఆ పాపం నుండి వారిని విమోచించటానికి తానే శరీరాన్ని దాల్చి ఈ భూమి మీదకి వచ్చాడు.